అసలు మహాభారతం ఎందుకు ఇంపార్టెంట్? యుద్ధం ముగిసింది, పాండవులు గెలిచారు, కానీ ఆనందంగా ఉన్నారా? అస్సలు లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఒక స్ట్రక్చర్ లేకుండా అయిపోయింది. అభిమన్యుడు కొడుకైన పరీక్షిత్ని మహారాజ్ చేశాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గెలిపించిన శ్రీకృష్ణుడు ఆ యుగంలో ఆయన విధి ఆయన నిర్వర్తించాడు. ఆయన టైం దగ్గర రావడంతో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే ద్వారక మొత్తం సముద్రంలో మునిగిపోయింది. అక్కడితో ఆ యుగం అంతమైపోయింది. ఆ యుగం పూర్తయి కలియుగం మొదలయ్యి ఎన్నో ఏళ్ళైపోతుంది. ఇంకా ఎందుకు మనం మహాభారతం చదువుతున్నాం? ఎందుకంటే మహాభారతం అనేది రెండు ఫ్యామిలీస్ మిడిల్ జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ మాత్రమే కాదు. అది ఒక వే ఆఫ్ లైఫ్. ఒక మనిషి ధర్మం పక్క నిలబడితే ఎలా ఉంటుంది, ఒక మనిషి అధర్మం చేస్తే ఎలా ఉంటుంది, ఒక మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఎంత దూరం పోగలుగుతాడు, అదే మనిషి అహంకారంగా బిహేవ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ మనకు మహాభారతం ఇస్తుంది. ఎప్పుడో చెప్పాడు, కలియుగంలో మనుషులు సంబంధాలు, ప్రేమలు, బాధ్యతలు ఇవన్నీ సైడ్లో పెట్టి ప్లెజర్ని ఫైండ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ ప్లెజర్ దేని వల్లైనా రావచ్చు. డబ్బు వల్ల అయినా, పవర్ అయినా, కెరియర్ అయినా, ఆర్ లేకపోతే లస్ట్ అయినా, ఆ ప్లెజర్ని ఫైండ్ చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటిని మర్చిపోతూ ముందరికి వెళ్తాడనేసి అప్పుడే చెప్పాడు. అలా జరుగుతున్నప్పుడు లాస్ట్ యుగంలో ఇలా జరిగింది, ఇలా వెళ్తే ఇలా అవుతుంది, ధర్మం పక్క నిలబడితే ఎలా ఉంటుంది, అధర్మం చేస్తే ఎలా అవుతుంది, ఒకరిని హ్యూమిలేట్ చేస్తే ఏమవుతుంది, మనం అహంకారం చూపిస్తే ఏమవుతుంది, మన ఎమోషన్స్ మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏమవుతుందని చెప్పడానికి ఈ మహాభారతమే మనకు ఉండేది. అర్జునుడు అంత గొప్ప మహానుభావుడు యుద్ధం నేను ఎందుకు చెయ్యాలని చెప్పి శ్రీకృష్ణుని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన భగవద్గీత ప్రతి మంచి పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది, ప్రతి అహంకారానికి ఒక పతనం ఉంటుందని చెప్పే ఒక గాథ. భీష్ముడి త్యాగం, అర్జునుడి ధైర్యం, కర్ణుడి శౌర్యం, ద్రౌపది గౌరవం కోసం చేసే పోరాటం. మహాభారతం ఒక యుద్ధ గాథ మాత్రమే కాదు, ఇది ఒక జీవిత మార్గం. ప్రతి పాత్ర ఒక ఆత్మగౌరవం, ప్రతి అక్షరం ఒక పాఠం. ఎంత కాలమైనా, ఎన్ని బాధలు అనుభవించినా, ఎంత ఒంటరిగా ఉన్నా, ఎంత టైం తీసుకున్నా ధర్మం గెలుస్తుందనే నమ్మకానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. ఇదే మహాభారతం. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ అండ్ వెయిట్, ఐ ఫర్గాట్ టు టెల్ యూ సంథింగ్. ఆయన చెప్పిన మాట గుర్తుంది కదా, పాపాలు మితిమీరిన ప్రతి ఒక్కసారి ధర్మాన్ని స్థాపించడం కోసం, సత్యాన్ని గెలిపించడం కోసం నేను మళ్ళీ వస్తాను. ఆ గోవిందుడు మళ్ళీ వస్తాడు. ధర్మో రక్షిత రక్షిత.